ఏంటంటే కార్ ఆగిపోయింది సడన్ గా? పెట్రోల్ అయిపోయింది అనుకుంటా. అబ్బా ముందే చూసుకోవాలి కదండి ఇలాంటివన్నీ. ఈ గందరగోళంలో ఎలా ఈ పెట్రోల్ గురించి ఆలోచిస్తారే? ఏమే ఆగవే, నేను వస్తున్నాను. మౌనిక, నా మాట విని నీ కోపాన్ని తగ్గించుకో. నా మాట వింటే నువ్వు ఖచ్చితంగా సంతోషిస్తావు. నేను సురేంద్ర గురించి నీతో మాట్లాడడానికి వచ్చాను. ఇప్పుడు నేను నీతో మాట్లాడేదానికి రెడీగా లేను, తప్పుకో. ఇప్పుడు నీ లోపల ఏం రన్ అవుతుందో నాకు తెలుసు మౌనిక. మా బావ నిన్ను క్షమించొచ్చు, ఎందుకంటే నువ్వు తన చెల్లివి. కానీ నువ్వు నా చెల్లిని చంపాలనుకున్నావు. అయినా కూడా నేను నీ గాఢమైన ప్రేమని అర్థం చేసుకుని మరీ నీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఎలా సహాయం చేయగలవు? నా సురేంద్రని మీరు తీసుకురాగలరా? ఏమీ తెలియని అమాయకుడు, ఎంతో మంచివాడు నా సురేంద్ర. కేవలం నీ చెల్లి వల్లనే నా సురేంద్ర నాకు దూరం అయ్యాడు. నాకొక్కటే కాదు, ఈ లోకానికే దూరం అయ్యాడు. నా నుంచి దూరం చేసిందే కాకుండా సూసైడ్ చేసుకునేలాగా చేశారు. అయ్యో మౌనిక, నీకంతవరకే తెలుసు. సురేంద్రని అమ్ము రిజెక్ట్ చేసిన తర్వాత, నిన్ను సురేంద్ర రిజెక్ట్ చేసిన తర్వాత సురేంద్ర మళ్ళీ అమ్ము దగ్గరికి వెళ్ళాడు.